ఈనాడు ఛాంపియన్ క్రికెట్ కప్ జూనియర్స్ విభాగం ఫైనల్స్ లో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ విజయభేరి మోగించింది. ఉత్కంఠభరితంగా సాగిన 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ హీరోస్ పై సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ విజయం సాధించి టైటిల్ చేజిక్కించుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ హీరోస్ 94 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఎట్లాడారు మరి ఇక్కడ 2 మ్యాచ్లు ఆడారు. బాగుందా? ఒక నిమిషం కెప్టెన్ ఎవరు? కెప్టెన్ బ్యాటింగ్ లో వచ్చి ప్రేమాశిష్ బాగా కొట్టాడు. 250s కొట్టాడు ఈ టోర్నమెంట్ లో. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో 250s కొట్టాడు. ఇంకా బౌలింగ్ లో అందరూ సరి సమానంగా పంచుకున్నారు వికెట్స్. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈనాడులు కూడా జరిపడానికి చాలా మంచి అవకాశం ఇచ్చారు మాకు. దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం అనుకుంటున్నాం బాగా. విజయవాడ కన్నా ఇక్కడ బాగుంది. ఇంకా గ్రౌండ్ అక్కడ అంతా రెడ్ సాయిల్ అంత ఉన్నది. ఇక్కడ గ్రాస్ ఉండి బాగా ఫీల్డింగ్ డైవ్ వేసి అంత బాగా చేయొచ్చు. ఇక్కడ ఈనాడు ట్రోఫీలో మా విజయ కాలేజ్ విద్యార్థులు స్టేట్ లెవెల్ ఛాంపియన్స్ అవ్వడానికి చాలా సంతోషంగా ఉంది. స్పోర్ట్స్ కండక్ట్ చేసినటువంటి ఈనాడు యాజమాన్యానికి విజయ కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఎల్బీ స్టేడియం మేనేజ్మెంట్ కానీ ఇక్కడ టీం కానీ చక్కగా సహకరించారు. ఇక్కడ స్టేడియంలో అన్ని వనరులు చక్కగా ఉన్నాయి. మరి క్రీడాకారులకి ఇటువంటివి చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇటువంటి ప్రోత్సాహం ఈనాడు తరఫున కండక్ట్ చేయడం అనేటువంటిది ఈనాడు యాజమాన్యానికి, వారి మేనేజ్మెంట్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి విజయ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు యొక్క థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంత పెద్ద టోర్నమెంట్ అరేంజ్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లానే అరేంజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లా పెద్ద ఎస్సీఏ కంటే కూడా ఏసీఏ కంటే కూడా ఈనాడు చాలా బ్యూటిఫుల్గా ప్రొఫెషనలిజంగా కండక్ట్ చేస్తుంది. పిల్లలు కూడా దానికోసం సంవత్సరం నుంచి కష్టపడుతున్నారు. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ టు గుంటూరు టీమ్ అండ్ విల్ బెటర్ నెక్స్ట్ విన్ ద నెక్స్ట్ ఇయర్. విల్ ట్రై ఫర్ ద నెక్స్ట్ ఇయర్.